వీళ్ళెవరో చెప్పుకో చూద్దాం. ఓల్డ్ సిటీ హోటల్లో బిర్యానీ సర్వ్ చేసే వాళ్ళు అనుకుంటా. అట్లనే కనిపిస్తున్నారు కానీ కాదు, పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్లు డిన్నర్ చేయడానికి పోతున్నారు. వాళ్ళు డిన్నర్ చేయడానికి వెళ్తున్నట్లేదు సార్, కబాబ్ వేసుకుంటారా అని సర్వ్ చేయడానికి వెళ్తున్నట్టుంది. ఆల్మోస్ట్ అట్లనే ఉన్నారు. సరే కానీ పిజ్జా విత్ కారం పొడి, టమాటా చట్నీ, ధనియాల పొడితో తినడం చూసావా? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అరే అరే అలా కూడా తింటారా పిజ్జా? అది ఆరిగానో, ధనియాల పొడి కాదు. నువ్వు గుర్తుపడతావో లేదో అని చూసా. సరే ఇదేదో గుర్తుపట్టు. देखो महिला टॉयलेट है, वैन है महिलांसाठी स्वच्छतेसाठी. ఆడవాళ్ళ టాయిలెట్ రా, అక్కడేం పని నీకు? లోపల చూడు అసలు మ్యాటర్ ఉంది. అరే సైకో యద్దవ్వ. చూడు కుమారి. అదేద్రా బాబు, చికెన్ బర్గర్ అమ్మడానికి ఇంకే ప్లేస్ దొరకలేదా? ఒక సైడ్ టాయిలెట్, ఇంకో సైడ్ బర్గర్ స్టాల్, ఇంకేం కావాలి? ఏం వాడకవయ్యా? అయినా కొనుక్కొని తింటున్నారు చూడు, పెంట తీసి సాస్ మైనీస్ అని ఏ సమ్మినా కొనేటట్టే ఉన్నారు. సరే మునక్కాడ ఎలా తింటావు? ఎలా తింటావు? చెత్త తింటావు, జుర్రి అవతల పడేస్తావు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నాస్టీ విలేజ్ బ్రూట్స్ ఇలా తినాలి. చూడు నేర్చుకో. అబ్బో నేర్చుకుంటాలే గాని నువ్వు మాత్రం స్నానం చేయడం వాటిని చూసి నేర్చుకో. హే మా ఫ్రెండ్సే వాళ్ళంతా ఎట్లా నిగనిగలాడుతారో తెలుసా అట్లా స్నానం చేస్తే? నిగ నిగ ఏంటా గేదె వాసన వస్తోంది అని అనుకున్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీ ఎలుక చచ్చిన కంపు కంటే బెటర్. అయిందా? బాగైందా? అచ్చా, ఇంతకీ నీ ఫోన్ ఏ మోడల్? ఐఫోన్ 21 Pro Max స్క్వేర్. నీ మొహం అటు చూడు, సబ్బులు అప్పడాలు అమ్ముకునేవాడిది ఏ ఫోను? బ్యాచిలర్ విత్ నో డిగ్రీ అనుకుంటా. మరి నువ్వు? బ్యాచిలర్ విత్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. అయినా ఓ ఐఫోన్ లేదా? నేను కాలేజ్ కట్టిన ఫీజు తోటి 4 ఐఫోన్లు కొనొచ్చు, అనవసరంగా డిగ్రీ చేసిన. మీ పేరెంట్స్ కూడా అదే అనుకుంటున్నారు, వీడికి చదువు చెప్పిన ఖర్చుతో ఓ 4 బర్రెలు కొంటే నెలకు 1,00,000 రూపాయలు మిగిలేవి అని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. 4 కాకపోతే 40 కొనమను, అప్పుడు నా స్టైల్ ఎట్లుంటుందో ఒక్కసారి చూడు. అవును, వెనకాల నుంచి ఒక కొమ్ము కూర్చుకుంటే ఏంటి పరిస్థితి? ఈ మధ్యలో టూ మచ్ మాట్లాడుతున్నావు. ఏడ్సేవలో ఏ రీసెర్చ్ నోడా.